ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్పి నమ్మించుంటాం మనం. నో డౌట్. వ్యతిరేకత సృష్టించడం చాలా సులభం, అనుకూలత సృష్టించుకోవడం కష్టం. మెడికల్ కళాశాలల మీద అడ్డదిడ్డమైన కథనాలు 100 రాయొచ్చు. ఆ సదుపాయాలు పెట్టలేదు, ఈ సదుపాయాలు పెట్టలేదు, దాంతో ఇప్పుడున్నటువంటి అండర్ కన్స్ట్రక్ట్లో ఉన్నాయి అక్కడే ఆపేయడం సిగ్గుచేటు, థూ అని ఊహించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే గతంలో కొంచెమే చేశారంటే నువ్వేం చేస్తున్నా పీక్కుంటున్నారు. ఇక్కడ రోడ్డు కొంచెమే వేసాడు, తర్వాత కట్టలేదా? లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ 12 సంస్థలు డైరెక్ట్గా తీసుకొచ్చి కట్టేసేమన్నా అమరుస్తారు అక్కడ? దశల వారీగానే కదా కట్టుకునేది. మరి టిట్కో ఇళ్ళు మధ్యలో ఆపేశారని ఎందుకు మాట్లాడతావు నువ్వు? మళ్ళీ నువ్వు కడుతున్నావు కదా, అట్లాగే ఇందిరమ్మలకు సంబంధించినటువంటి వాటిని అట్లాగే కంటిన్యూ చేయాలి కదా. ప్రాక్టికల్ సమస్య ఏంటి? మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఒక అదృష్టం, అద్భుతమైన అవకాశం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అరుదైన వరం. వాటిని నాశనం చేయాలని ఎవరి కోసం అనుకుంటున్నావు? వాటిని మూసేయాలని ఎవరి కోసం అనుకుంటున్నావు? వాటిని వద్దని ఎవరి కోసం చెప్తున్నావు? ఒక మెడికల్ కాలేజీ ఒక ప్రాంతంలో తెస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యి మీ ఊరికి మెడికల్ కాలేజ్ ఇచ్చాను, మీ జిల్లాకి మెడికల్ కాలేజ్ ఇచ్చాను సగర్వంగా చెప్పుకున్న రోజుల నుంచి మెడికల్ కాలేజీలు తీయడాన్ని సగర్వంగా, మెడికల్ కాలేజీలు పూర్తి చేయకపోవడాన్ని సగర్వంగా చెప్పే నీచ స్థితికి జర్నలిజం దిగజారడం, దానికి మళ్ళీ అదేదో సేఫ్ క్లోజ్లో వ్యయం 100 కోట్లు, మళ్ళీ అట్ట ముయ్యడానికి కూడా 100 కోట్లు అవుతుందని సిగ్గులేని వార్తలు రాయడం అనేటటువంటిది అసహ్యం అనిపిస్తోంది.